నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. మీరన్ని విషయాలను చర్చించారు. I think the key is how we change our inner environment. మనం అంతరంగ వాతావరణాన్ని ఎలా మార్చుకుంటామన్న దాని మీద ఆధ్యాత్మిక జీవితం నడుస్తుంది. మన అంతరంగ వాతావరణం యొక్క మార్పు నిర్మలీకరణను సరైన విధంగా చేసినప్పుడే సాధ్యపడుతుంది. అంటే అనవసరమైన వాటిని తొలగించి వికాసం కలిగించే దాన్ని ప్రాణాహుతి ద్వారా లోనికి ఆహ్వానించడం. మనం ప్రతిరోజు ధ్యానం, సాయంకాలం నిర్మలీకరణ క్రమం తప్పకుండా చేసినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఇవి రెండూ మీరు చక్కగా చర్చించారు. We can intensify both our meditation and cleaning by cultivating humility. With humility, when we offer prayer, మనం వినయాన్ని పెంపొందించుకున్నప్పుడు ధ్యానమును, నిర్మలీకరణను మరింత లోతుగా చేయగలం. మనం వినయంతో ప్రార్థన సమర్పించినప్పుడు ధ్యాన స్వభావం మారి గాఢమైన అనుభూతిగా అనునాదం చెందుతుంది. అలాగే నిర్మలీకరణను కూడా వినయంతో చేసినప్పుడు అనేక జన్మల నుండి మనలను ఇబ్బంది పెడుతున్న సంస్కారాలను తొలగించుకోగలుగుతాము. ఈ వినయం పెంపొందించుకోవడం అనేది మన ప్రార్థన ద్వారా వేగవంతం చేయబడుతుంది. so the entire process, I think it's a complementary. అందువలన ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా పరిపూర్ణంగా ఆచరించినప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో మనం త్వరితగతిన విజయం సాధించగలుగుతాము. Our life can be more joyful when we individually as collectively within the family do this together. మనం వ్యక్తిగతంగానే కాక సమిష్టిగా కుటుంబంలో అందరితో కలిసి ధ్యానించినప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. నా పరిశీలనలో కుటుంబంలో మీరొక్కరే సాధన చేస్తే సమస్యలు వస్తాయి. కానీ కుటుంబ సభ్యులందరూ ధ్యానం చేస్తే అది అద్భుతాలను సృష్టించగలదు. అందువల్ల కుటుంబ సభ్యులందరినీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించండి. దానివలన మీ యాత్ర ఇంకా వేగవంతం అవుతుంది. కానీ మనం జీవిత భాగస్వామి లేక పిల్లలపై ఆధారపడకూడదు. వాళ్ళని కూడా కలుపుకునే ప్రయత్నమైతే చేయాలి. అప్పుడు యాత్ర కేవలం ప్రభావవంతంగానే కాక మరింత ఆనందభరితంగా కూడా ఉంటుంది.